ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మా ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు, మీరు ఇష్టంగా వెంకన్న అని పిలుచుకునే నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నల్గొండ గడ్డ మీద నుంచి తెలంగాణ నలుమూలల 13,000 కోట్ల రూపాయలతో 6,300 కిలోమీటర్ల R&B రోడ్ల పనులను ఈనాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాతో పాటు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు యువమిత్రులు కుందూరు రఘువీరెడ్డి గారు, నా సహచర మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి గారు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, నల్గొండ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని, శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారిని, మరో విప్ బీర్ల ఐలయ్య గారిని, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిల్ గారిని, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు యువమిత్రులు కుందూరు జయవీర్ రెడ్డి గారిని, దేవరకొండ శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తుడు బాలు నాయక్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, మరో శాసన మండలి సభ్యులు నెల్లికుంటే సత్యం గారిని, మరో శాసన మండలి సభ్యులు పెద్దలు కోటిరెడ్డి గారిని, అదేవిధంగా మా సోదరిమణి కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్ గుత్తా అమిత్ రెడ్డి గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, వెంకన్న కుటుంబ సభ్యులైన మీరు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి మీరు అండగా నిలబడి ప్రజాపాలనకు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉన్నది. నల్గొండ జిల్లానే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు చేపట్టండి, మేము అండగా నిలబడతామని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు, కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే
బాధ్యత తీసుకుంటాని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా.